పత్రికా సోదరులకు నమస్కారం. ప్రచార పర్వంలో భాగంగా ఇబ్రహీంపట్నం కొండపల్లి దాదాపుగా నేను మా కుటుంబ సభ్యులందరం కలిసి గడప గడపకి కూడా దగ్గర పూర్తయింది. ఇంకేదో 5% ఉంది. అది కూడా వచ్చే 2 రోజులు 3 రోజుల్లో గడప గడపకి అవుతుంది. అంతేకాకుండా ప్రచార కార్యక్రమం కూడా ఈరోజు ఉదయం కొండపల్లి, సాయంత్రం ఇబ్రహీంపట్నం నిర్వహిస్తాము. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇంకా కొద్ది గ్రామాలు తప్పితే దాదాపుగా మెజార్టీ గ్రామాలు ప్రచార కార్యక్రమం పూర్తయింది. పార్టీ శ్రేణులంతా జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరూ కలిసి అన్ని గ్రామాల్లో సమన్వయంతో ముందుకు సాగుతూ ఉన్నారు. మైలవరం నియోజకవర్గ ప్రజానీకానికి నేను కోరుకుంటా ఉంది, విజ్ఞప్తి చేస్తూ ఉంది. మీరు ఆలోచించండి. మన నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నాను. మీ అందరూ ఆశీర్వదించండి. తప్పకుండా ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగిస్తాను. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం కొండపల్లిలో కార్మికులు, భిన్న వర్గాల ప్రజలు ఎక్కువ. ఇక్కడ తాగునీటి సమస్య ప్రధానమైంది. నేను ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నేను ఈ తాగునీటి సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఇంతవరకు అది కార్యాచరణలోకి రాలేదు. అట్లాగే సాగునీటి ప్రాజెక్ట్ అయినటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారు. అలాగే మన పొరుగున వచ్చిన అమరావతిని మన ప్రాంతాల్లో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులకి ఎన్నో అవకాశాలు కల్పించే అక్షయ పాత్ర లాంటి అమరావతిని కావాలని మన ప్రాంతానికి వచ్చిన దాన్ని ముఖ్యమంత్రి గారు మనకు దూరం చేశారు. తప్పకుండా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. ఈ ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తాం. సామాన్యుడని లేకపోతే పెత్తందారులని చెప్పి చేసే దుష్ప్రచారాలన్నీ ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. కావాలని చెప్పి కులాల మధ్య చిచ్చు పెట్టాలని ఈ రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కేవలం డబ్బు వెదజల్లి గెలవాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి డబ్బు ఏ రకంగా పంపిణీ చేయాలనే దాని మీద ఒక సమావేశం నిర్వహించి పెద్ద ఎత్తున సూట్ కేసులు ఇక్కడికి పంపించి ఆయన చర్చలు జరిపిల్లారు. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వారు మైలవరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కడప, కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు 200 పైచిలకు జనాభా ఇక్కడ పెట్టున్నారు. మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఎల్బీఆర్సీ కాలేజీలో కావచ్చు, అట్లాగే ఇంకా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఎక్కడున్నారా ఎన్ని మా దగ్గర వీడియో ఫుటేజ్లు ఉన్నాయి. ఈరోజు విజిల్ యాప్లో కానీ అట్లాగే రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కూడా మేము లిఖితపూర్వకంగా అన్ని రకాలుగా కంప్లైంట్లు ఇవ్వబోతా ఉన్నాం. బయట ప్రాంతం వ్యక్తులు, మరీ ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి జిల్లాలు దాటి ఇక్కడికి ఈ జిల్లా వాళ్ళు వచ్చారు, లేకపోతే పక్క నియోజకవర్గాలు వచ్చేవాళ్ళు అంటే ఇక్కడ బంధుత్వాలు, స్నేహాలు, లేకపోతే పార్టీల మీద రావచ్చు. ఎక్కడ